వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. సరూర్ నగర్ లో ఉన్నాం మనం. ఇక్కడ ఇంకా చెప్పుకోవాలనుకుంటే మహాత్మా జ్యోతిరావు ఫులే గారి బీసీ వెల్ఫేర్ సంబంధించిన గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉన్నాం. ఇక్కడ స్నిగ్ధ అనే ఒక నీట్ ర్యాంకర్ తో మనం ఉన్నాం. అమ్మ చెప్పండి, నీ జర్నీ ఎట్లా సాగింది? ఏ క్లాస్ లో జాయిన్ అయ్యావు? ఇక్కడ వరకు వచ్చావు. నౌ యూఆర్ అబౌట్ టు ఎంటర్ ఇంటూ ఏ ప్రొఫెషనల్ కాలేజ్. నేను ఫస్ట్ థ్యాంక్ఫుల్గా ఉండాల్సింది అంటే ఫస్ట్ ఎంజేపీ కాలేజ్కి. ఎంజేపీ లేని నేను ఇంత దూరం వచ్చేదానే కాదు. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది సెక్రటరీ సార్కి, ఇంకా ఆర్చర్ సార్కి, ప్రిన్సిపల్ మ్యామ్కి, ఇంకా మా స్టాఫ్ అందరికీ. వీళ్ళు లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదానే కాదు. అందుకే వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పినాక నెక్స్ట్ మా అమ్మ నాన్న ఇంకా మా అత్తమ్మ ఇంత సపోర్టివ్గా ఉన్నారంటే ప్రతిసారి మార్క్స్ తక్కువ వచ్చినా కానీ ఏం కాదు వస్తుందని నమ్మకం, వాళ్ళు ఇచ్చే నమ్మకమే నాకు ఇంత దూరం వచ్చింది. 5th క్లాస్ నుంచి నేను గురుకులాలో ఉన్నాను. ఊర్లో చుట్టాలు వాళ్ళందరూ గురుకులాల్లో జాయిన్ చేస్తారు, గవర్నమెంట్ కాలేజ్ కదా అని, ఇంకా హాస్టల్లో ఎట్లా ఉంచుతారు, పిల్లలు గుర్తుకురారా, చాలా మాటలు అనేవాళ్ళు. మా డాడీ వచ్చి బాధపడితే అనిపించింది ఖచ్చితంగా గురుకులకు ఏదో ఒకటి చేసే తీరాలి. నన్ను చూసి ఒక 2-3 గురుకుల జాయిన్ అయినా చాలా అనిపించింది. నా ఐపీ మార్క్స్ని బట్టే 2-3 వచ్చి అడిగినారంట ఇక్కడ జాయిన్ కావాలి ఎలా అనేసి. అది నాకు చాలా పెద్ద సక్సెస్. దీనికన్నా నన్ను చూసి ఒకరు ఇన్స్పైర్ అయింది కాబట్టి అది చాలా అనిపించింది. ఇంకా నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన మా సార్ వాళ్ళకి నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను, అది త్వరలోనే చేయాలని అనుకుంటున్నాను. కోచింగ్ ఎట్లా ఉండేది? మెటీరియల్ ఎట్లా ఇచ్చేవాళ్ళు? అంటే కార్పొరేట్ కాలేజెస్ లో బయట వాళ్ళకి చాలా హై అండ్ మెటీరియల్ ఇస్తారంటారు. అంత ఐప్యాడ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, దాంతో కంపేర్ చేస్తే మీకు ఎట్లా ఉండేది కోచింగ్? దాని గురించి దానితో ఎలాంటి ఏ పక్కన చూసుకున్నా అసలు ఎక్కడ తక్కువ లేకుండా టీచర్స్ అందరూ సపోర్ట్ చేసి చెప్తున్నారు. అందరూ అనుకుంటారు శ్రీ చైతన్య జాయిన్ అయితే నారాయణ అని, దానికి మించి ఉంది ఇక్కడ. నేనైతే శ్రీ చైతన్యకి వెళ్దాం అనుకున్నా ఫస్ట్, ఎలానని చేసి మనీ అంత ఫెసిలిటీస్ లేకపోయినా లేదు, నేను ఇక్కడ ఎడ్యుకేషన్ చూసి మళ్ళీ రిటర్న్ ఇక్కడే వచ్చి జాయిన్ అయ్యాను. ఫస్ట్ మాకు అయితే మెటీరియల్ అనేది మాకు సార్ ప్రొవైడ్ చేశారు, చాలా థ్యాంక్ యూ సార్. సైదుల్ సార్ ప్రొవైడ్ చేశారు మాకు మెటీరియల్. ఆ మెటీరియల్ చాలా యూస్ఫుల్ ఉంది నాకు. మొత్తం ప్రతి కాన్సెప్ట్ ఉంటుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ని ప్రిఫర్ చేసి చాలా కష్టపడి మాకు మెటీరియల్ ఇప్పించారు. డైలీ టెస్ట్ ఉంటుంది, ప్రతి వీకెండ్ టెస్ట్ ఉంటుంది. ఒక లెసన్ అయిపోయిందంటే దాంతో టెస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా టెస్ట్ రాయాలి. దాన్ని అనలైజ్ చేస్తారు, కీ ఇస్తారు సపరేట్గా. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే మొత్తం క్లారిటీతో చెప్పేవాళ్ళు. ఇంత ఇంత ప్రొవైడ్ చేసిన వాళ్ళకి నేను ఇది ఒక్కటే చేయగలిగినా, ఇంకా చేయాలని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఎంబీబీఎస్ వచ్చింది కదా, ఎట్లా మీ ఫ్యూచర్ని ఎలా చూసుకుంటున్నావు? ఎటువైపు వెళ్తే బాగుంటుంది? చాలా ఉన్నాయి కదా ఎంబీబీఎస్ తర్వాత ప్లాన్స్ ఉన్నాయి. సార్ అయితే ఫస్ట్ ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలంటే ఇప్పుడు మెయిన్ అందరికి ఉండే ప్రాబ్లం గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తారు. సో ఫస్ట్ గైనకాలజిస్ట్ చదవడం అనుకున్నాం. ఇంకా క్యాన్సర్ అసలు ఎలా వస్తుందో తెలియదు, క్యాన్సర్ అంటే ఏంటో తెలియదు. మా ఊళ్ళో చాలా మంది సఫర్ అవుతారు, చాలా ఊళ్ళలో కూడా చూసినాం. వాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలనేది నాకు పెద్ద కళ. వాళ్ళందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తాను. ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ మొత్తం సర్జరీ, క్యాన్సర్ మొత్తం ఫ్రీగా చేయాలనుకుంటున్నాను సార్. తర్వాత ఆంకాలజీకి వెళ్దామని అనుకుంటున్నాను. అంటే క్యాన్సర్ మీద ఎందుకమ్మా ఫోకస్? ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు వేరే ఉన్నాయి అంటే దానికంటే ఒక సొల్యూషన్ ఉంది, ఆల్రెడీ సొల్యూషన్ వచ్చేసింది సార్. కానీ ఒక్క సొల్యూషన్ అంటే క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, దాన్ని ఆపడానికి ఏం లేదు, అది నేను తెలుసుకోవాలనుకున్నాను సార్. ఆల్రెడీ అన్నిటికీ వచ్చింది, ఇప్పుడు దీనికి ఒక్కదానికి రావాలి కదా సార్. చాలా మందికి వస్తుంది, అనుకోకుండా వస్తుంది, రీజన్ లేకుండా వస్తుంది. వాటన్నిటికీ ఒక సొల్యూషన్ రావాలి అంటే అది నేను చేయాలనుకుంటున్నాను. రీసెర్చ్లో వెళ్ళాలనుకుంటున్నాను మొత్తం సార్. ఫస్ట్ ఫైనాన్షియల్గా డెవలప్ అయినాక రీసెర్చ్ వెళ్ళాలి సార్. మీ ఇంట్లో ఎవరు ఉన్నారా క్యాన్సర్ పేషెంట్? వాళ్ళని చూసి ఏమన్నా మీరు మూవ్ అయ్యారు? అలా ఏం లేదు సార్, నథింగ్ సార్. అంటే వేరే వాళ్ళని చూసి అది ఎందుకు చనిపోయారు, ఏడుస్తూ ఉంటారు, ఎందుకు చనిపోయారో కూడా తెలియదు. వాళ్ళందరికీ నేను అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను సార్. సో ఇక్కడ మీకు గురుకులాల్లో ఎట్లా ఉంటుంది? అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు టీచర్స్. మీరు మిమ్మల్ని పొద్దున 5 నుంచా ఎప్పటి నుంచి మీ కరికులం స్టార్ట్ అవుతుంది? ఎట్లా మిమ్మల్ని మానిటర్ చేస్తారు? మీరు పెళ్లిలు, పేరెంటాలు, ఇంటికి వెళ్ళని పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు. మీ బర్త్డేలు కూడా ఇక్కడనే సెలబ్రేట్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. అవన్నిట్లు ఎట్లా అధిగమించారు? ఫస్ట్ సార్ ఇక్కడ అన్ని ఫెస్టివల్స్ కానీ ఏది ఫంక్షన్కి వెళ్ళలేదు, ఎక్కడికే వెళ్ళలేదు. మొత్తం మా మానవాళ్ళు ఇచ్చిన మోటివేషన్, ఫంక్షన్ ఏముంది ఇప్పుడు వెళ్తే నీకు వేరే ఉంటుంది, అదే నువ్వు మొత్తం చదివిన తర్వాత డాక్టర్స్ని ఇట్లా అంటారు, దానికోసం నువ్వు అన్ని క్యాన్సిల్ చేసుకొని అక్కడ ఇచ్చే టైంలో ఇక్కడ ఇవ్వు, నీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అన్నారు. ఇంకా మాకు మార్నింగ్ ఇక్కడ 6కి మార్నింగ్ 5కి ఇస్తాం సార్. మేము మొత్తం రెడీ అయిపోయి వచ్చేస్తాం. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే మార్నింగ్ ఒక 1 hour స్టడీ అవర్ ఉంటుంది సార్. దాని తర్వాత క్లాసెస్ ఉంటాయి.
ఈవినింగ్ వరకు క్లాసెస్ మొత్తం మిగతాది స్టడీ సార్. మేడం వాళ్ళు స్టడీ హాల్లో అవైలబుల్గా ఉంటారు, మార్నింగ్ స్టడీస్లో అవైలబుల్గా ఉంటారు, పీఈటీస్ నర్సెస్ కేర్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరి సహకారం ఉంది సార్. ఇంతవరకు వచ్చినట్టు వాళ్ళు కూడా సపోర్టివ్ Support. ఎప్పుడన్నా స్ట్రెస్ ఎక్కువైపోయి సిక్ అయిపోయినప్పుడు ఆ సందర్భాలు ఏమన్నా మీరు డిసప్పాయింట్ అయిన క్షణాలు ఉన్నాయి? డిసప్పాయింట్ అయితే ఫ్రెండ్స్తో కొంతమందితో చెప్పుకోలేము. అప్పుడు ఎవరు లేకపోయేసరికి స్టాఫ్ రూమ్లో వెళ్తే అంతమంది టీచర్స్ ఉన్నారు. ఏ ఒక్కరితో మాట్లాడినా ప్రతి ఒక్కరు క్లోజ్గా ఉండేవాళ్ళు. మార్క్స్ తక్కువ వచ్చినా కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసేవారు. కెమిస్ట్రీ నాకు చాలా భయం ఉండేది, కానీ ఇక్కడ చెప్పే లెక్చర్స్ ఒక్కొక్కరు చేసే సహకారం వల్ల నాకు కెమిస్ట్రీ మీద భయం పోయి కొంచెం మంచి స్కోర్ తెచ్చుకోగలిగిన సార్. భయం అనేది ఉండదు సార్ అసలు. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చేది ఒక్కొక్క స్టెప్ ఎలా ఎదగాలి అని చేస్తారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో నీట్ డైరెక్ట్ సక్సెస్ గురించి మాట్లాడతారు, మన దగ్గర నీట్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ ఒక్కొక్క స్టెప్ ఎలా వెళ్ళాలి అనేది ప్రతి వీకెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయించారు సార్. అంటే మన వీక్నెస్ ఎట్లా అధిగమించాలి ఫోకస్ మొత్తం వీక్నెస్ గురించి సార్. నాకు ప్రతి ఒక్క వీక్నెస్, నేను సక్సెస్ నుంచి ఏది నేర్చుకోలేదు సార్. మొత్తం నా ఫెయిలియర్స్ నుంచే నేర్చుకొని ఇంత దూరం వచ్చింది సార్. ఆల్ ది బెస్ట్ స్నిగ్ధ. సో స్నిగ్ధ చెప్తుంది ఏంటంటే ఇక్కడ గురుకుల పాఠశాలలో అంటే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో తనకున్న ఎక్స్పీరియన్స్ లో తను తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ తను ఎక్కడ ఫెయిల్ అయినా కూడా అందరి నుంచి నేర్చుకోవడానికి చాలా ఇక్కడ ఉన్న లెక్చరర్స్, ఇక్కడ ఉన్న మేడమ్స్, ఇక్కడ ఉన్న లైబ్రేరియన్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా తనను మోటివేట్ చేసి ఆ స్టడీ అవర్స్ లో తనకు ఎన్కరేజ్ చేయడంతో తను ఈ నీట్ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ సాధించి నిరూపించారు. అంతేకాకుండా ఎన్నో సందర్భాల్లో ఇంటికి వెళ్ళలేని సందర్భాల్లో కూడా తనను వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ గా మోటివేట్ చేసి తనను ముందుకు నడిపినట్టు చెప్తున్నారమ్మా. ఏమైనా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో సాక్షి ఎడ్యుకేషన్ నుంచి తనకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను.